నమస్కారం, ఇది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. ఈ రోజు ప్రధాన వార్తల్లో ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారతకు సరికొత్త అడుగులు పడ్డాయి. అటు మహారాష్ట్రలో టెక్నాలజీతో టీచర్లే విద్యార్థులకు కాపీ కొట్టించిన విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. మరిన్ని సంచలన వార్తలను ఇప్పుడు వివరంగా చూద్దాం. మదనపల్లె హాస్పిటల్లో నిర్లక్ష్యం. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మంటగలిసింది. సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరడంతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని స్థానికులే స్ట్రెక్చర్ పై తీసుకువెళ్లి ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది కనీసం స్పందించకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా గర్జన. చట్టసభల్లో త్వరలోనే మహిళలకు 33% రిజర్వేషన్ రాబోతోందని, మహిళలు ఎమ్మెల్యేలుగా పనిచేసేందుకు సిద్ధం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వయం ఏపీ లోగోను ఆవిష్కరించి మహిళా సంఘాలకు 10,102 కోట్ల మెగా చెక్కును అందజేశారు. వచ్చే ఏడాది నాటికి మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. బోర్డు పరీక్షల్లో చాట్‌జీపీటీ స్కామ్. మహారాష్ట్రలో పరీక్షల సమగ్రత ప్రశ్నార్థకంగా మారింది. బీడ్ జిల్లాలో 10th ఇంటర్ పరీక్షల్లో ఏకంగా ఎగ్జామినేషన్ సిబ్బందే చాట్‌జీపీటీ ఉపయోగించి విద్యార్థులకు కాపీ కొట్టించారు. ఈ అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమించిన 81 మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు వెనజువెలా బంగారం. అగ్రరాజ్యం అమెరికాకు వెనజువెలా నుంచి భారీ ఎత్తున బంగారం వచ్చి చేరింది. సుమారు $100 మిలియన్ విలువైన బంగారాన్ని అమెరికా హోంమంత్రి డగ్ బర్గమ్ ధృవీకరించారు. వెనజువెలా మైనింగ్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ లావాదేవీ జరిగింది. రష్యా, ఇరాన్ వంటి దేశాలతో సంబంధం లేకుండా ఈ మైనింగ్ ప్రక్రియ సాగుతోంది. సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ టార్గెట్. T20 వరల్డ్ కప్ 2026 గెలిచిన జోష్లో ఉన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన తదుపరి లక్ష్యాన్ని ప్రకటించాడు. మన తర్వాతి ఆశయం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమేనని వెల్లడించాడు. 2028లో జరగనున్న ఒలింపిక్స్ మరియు T20 వరల్డ్ కప్ రెండింటిని గెలవడమే లక్ష్యంగా జట్టు సిద్ధమవుతోందని ధీమా వ్యక్తం చేశాడు. సరిగా ఈనాటి వార్తలు. ఏపీలో మహిళలకు దక్కబోతున్న ఈ 33% రిజర్వేషన్ పై మీ అభిప్రాయం ఏంటి? అలాగే టీచర్లు చాట్‌జీపీటీతో కాపీ కొట్టించడం సరైనదేనా? మీ కామెంట్స్ని కింద తెలియజేయండి. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. సెలవు.